తెలంగాణలోనూ మావోయిస్టుల లొంగుబాటు పరంపర కొనసాగుతుంది. ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ ఎదుట నలుగురు మావోయిస్టులు లొంగిపోయారు. వీరంతా ఛత్తీస్గఢ్ క్యాడర్లో పనిచేస్తున్న దళ సభ్యులు మాడవికోసి, వీడుమ, ముచ్చకి దేవాగా గుర్తించారు. తక్షణ సాయం కింద ఒక్కొక్కరికి 25,000 రూపాయల చొప్పున ఎస్పీ శబరీష్ ఆర్థిక సహాయం అందజేశారు. సంక్షేమం కోసం ములుగు జిల్లా పోలీస్ చేపట్టిన ఊరు కన్నా ఊరు మిన్న మన ఊరికి తిరిగి రండి అనే అవగాహన కార్యక్రమం భాగంగా మరియు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ఫెసిలిటీస్కి అట్రాక్ట్ అయ్యి నక్సలిజాన్ని విడిచిపెట్టి ఈరోజు నలుగురు సిపిఎం మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన నలుగురు లొంగిపోవడం జరిగింది. ఈ నలుగురిలో ముగ్గురు పార్టీ మెంబర్గా పనిచేస్తుంటే ఒకరు మిలిషియా కమాండర్గా పనిచేసేవాళ్ళు. వీళ్ళందరికీ కూడా ఇమీడియట్గా ఈరోజు 25,000 క్యాష్ అసిస్టెన్స్ ఇస్తున్నాము. తర్వాత వాళ్ళకి సరెండర్ పాలసీలో భాగంగా వాళ్ళ క్యాడర్ని బట్టి వాళ్ళకి కూడా రివార్డ్స్ ఉంటాయి, అది కూడా త్వరలోనే ఇస్తాము. జనవరి 2025 నుంచి ఇప్పటి వరకు ములుగు జిల్లాలోనే 84 మెంబర్స్ సరెండర్ అవ్వడం జరిగింది. వారిలో 3 DVCM క్యాడర్, 11 ACMs, 28 పార్టీ మెంబర్స్, 32 మిలిషియా